టాలీవుడ్ స్టార్ యాక్టర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం తెరకెక్కినటువంటి తాజా పొలిటికల్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ 'గేమ్ చేంజర్'. ప్రారంభం నాటి నుంచి అందరిలో కూడా మంచి అంచనాలు ఏర్పరిచినటువంటి ఈ మూవీ గ్రాండ్ లెవెల్లో అత్యధిక థియేటర్స్లో నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. దిగ్గజ దర్శకుడు శంకర్ తెరకెక్కించినటువంటి ఈ మూవీని ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ వ్యయంతో అత్యధిక ఖర్చుతో నిర్మించారు. ఎస్తమన్ సంగీతం అందించినటువంటి ఈ మూవీలో కియారా అద్వానీ హీరోయిన్గా నటించారు. ఇక ఫస్ట్ డే ప్రీమియర్స్ నుంచి మంచి టాక్నైతే ఈ మూవీ సంపాదించుకుంది. తాజాగా ప్రత్యేకంగా తన కుటుంబంతో కలిసి గేమ్ చేంజర్ మూవీని స్పెషల్ షో వీక్షించారు మెగాస్టార్ చిరంజీవి. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, కొద్దిసేపటి క్రితమే మూవీ చూశాను. నిజానికి ఎన్నో ఏళ్ల క్రితం శంకర్ గారితో పనిచేయాలనేది నా కల. ఆ కళని నేడు చరణ్తో తీరినందుకు ఎంతో ఆనందంగా ఉంది. మూవీ ఆద్యంతం తమ కుటుంబం మొత్తం ఎంతో ఎంజాయ్ చేశామన్నారు. ముఖ్యంగా రామ్ చరణ్ 2 పాత్రల్లో అదరగొట్టారని, అప్పన్న పాత్ర తనకు ఎంతో బాగా నచ్చిందని, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండూ బాగున్నాయని, సెకండ్ హాఫ్లో ఎమోషన్స్, పొలిటికల్ అంశాలు ఆకట్టుకునేటువంటి ఎలిమెంట్స్ అన్నీ తనకు బాగా నచ్చాయని, అంజలి, ఎస్జే సూర్య, కియారా అద్వానీ, సునీల్, వెన్నెల కిషోర్, జయరామ్ ఇలా ప్రతి ఒక్కరూ కూడా అద్భుతంగా నటించారన్నారు. ఓవరాల్గా అయితే తమ కుటుంబం మొత్తానికి కూడా గేమ్ చేంజర్ మూవీ బాగా నచ్చిందని, ఇంతటి మంచి విజయాన్ని అందించి అలానే ఇంత మంచి చిత్రాన్ని మనకు అందించినటువంటి శంకర్ గారికి, ప్రత్యేకంగా చరణ్కి, నిర్మాత దిల్ రాజు గారు, సంగీత దర్శకుడు తమన్తో పాటు టీం మొత్తానికి కూడా ప్రత్యేకంగా శుభాభినందనలు తెలియజేశారు మెగాస్టార్.